నాయనో దీని లోపలికి వెళ్ళొచ్చామా మా ఫ్రీ ఎంట్రీయే. పాపల పైన ఏమీ ఉండదు, రష్యన్ గర్ల్ డాన్స్ చేస్తూ ఉంటది. ఇండియాలో అమ్మాయిలు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు బాధపడుతున్నారా మామ? ఇక్కడికి వచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు 100 మెసేజ్లు మీకే వచ్చేస్తాయి, మీరేం చేయవసరం లేదు. కాదు, థాయిలాండ్ లో ఎరగదీసి ఆటలు ఆడాలి, వేటాడేయాలనుకున్న వాళ్ళకి ఇదిగోండి, ఇది ఒకటి బెస్ట్ లొకేషన్, గ్రాండ్ హనీ 3. టైం ఇప్పుడు ఎంత అయిందో అనుకున్నారు? ఎగ్జాక్ట్గా 2:15. అసలు ఎలా ఉందంటే మంచి హల్చల్ చూడండి. పాపలు బయట ఎవరికి కావాలంటే వాడు తీసుకెళ్ళొచ్చు, హడావిడి అన్నీ ఓపెన్ 24 hours. నిజం చెప్పాలంటే ఇక్కడ వరుసగా లైన్గా ఉన్నారు మామ. అక్కడ వాళ్ళు కానీ వీడియో తీయడం చూసారంటే మామూలుగా ఉండదు, ఒంగోబెట్టి గుద్ది పంపించేస్తారు. ఇక్కడ మొత్తం లేడీ బాయ్స్ ఉన్నారు, కావాలంటే వెళ్ళొచ్చు, మామూలుగా ఉండదు. లోపల సినిమా చూపిస్తారు మీకు, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్న ఇప్పుడు 5:30 అయింది. ఎక్కడ ఫుకెట్లో ఉన్నాను. అంటే మనకి ఇండియాలో అయితే 4 అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1:30 ముందు కాబట్టి 5:30. ఇక్కడ నుంచి ఏంటంటే ఫుకెట్ నుంచి ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే బస్సు ఉందంట. అది కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే గంటన్నర జర్నీ టైం ఇక్కడ నుంచి. లేదంటే బోల్డ్లో కార్ బుక్ చేసుకోవాలంటే 600 థాయ్ బాట్ చూపిస్తుంది. అది బైక్ అయితే 400 థాయ్ బాట్ చూపిస్తుంది. బస్సు అయితే 100. అదే ఫ్లైట్ టైం చూసుకోవాలి మీరు. ఫ్లైట్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ అస్సలు పెట్టుకోకండి, బస్సులు చాలా తక్కువ, అందులో ట్రాఫిక్ కూడా ఉంటుందంట. దానితో ఇప్పుడు వర్షం పడుతుంది. ఇది ఒక సినిమా. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి గ్రూప్కి వెళ్ళిపోవడమే, వాళ్ళకి షేరింగ్ చేసుకొని అమౌంట్ వెళ్ళిపోవడమే. అది ఓకే. మనం ఈరోజు అయితే పటాయా ఫస్ట్ అయితే బ్యాంకాక్ వెళ్తాం. బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పటాయా వెళ్దామా బ్యాంకాక్ వెళ్దామా అని ఆలోచించుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదే మన హాస్టల్ చాలా బాగుంది. జస్ట్ పటాంగ్ బీచ్కి పక్కనే ఉంది ఆ బంగ్లా రోడ్డుకి. అయితే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు చూపించాను, చూడకపోతే చూడండి. జస్ట్ మన కరెన్సీలో 550 రూపీస్ పడింది అంతే. అది ఓకే, ఇంకెళ్ళిపోతానా. వర్షం మాత్రం కుమ్మేస్తుంది పొద్దున్న నుంచి. అసలు ఇంకేం చేసామంటే గ్రాబ్లో అయితే కార్ బుక్ చేసుకున్నాం. బాబాయ్ ఒక 600 బాటిల్కి అయితే వచ్చాడు. అసలు ఎలాగో ముగ్గురు ఉన్నాం ఇక్కడ, మా హాస్టల్లో ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం. కుమ్ముతూనే ఉంది వర్షం. ఇది డొమెస్టిక్ టెర్మినల్, ఇది ఇంటర్నేషనల్ అయితే అటువైపు ఉంటుంది. ఇది డొమెస్టిక్. మనం బ్యాంకాక్ వెళ్ళాలి కాబట్టి డొమెస్టిక్ రావాలి. ఈ కార్లో అయితే వచ్చాము. బాబాయ్ మంచోడు. మామూలుగా ఈ టైంలో 700 800 అలా చూపిస్తుంది థాయ్ బాట్. ఇక్కడ రావడానికి బాబాయ్ 600కి వచ్చాడు, ఒప్పుకున్నాడు, చెప్పాడు కూడా. ఇంకోకే, ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోదాం. మిషన్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నాయి వాటికి అవే. ఎవరైనా మనుషులు వస్తే ఆగిపోతున్నాయి మధ్యలో. అదిగో మనుషులు అడ్డు తప్పుకోగానే వెళ్ళిపోతుంది, మళ్ళీ మనిషి అడ్డు వస్తే ఆగిపోతుంది. కానీ ఓకే, ఇక్కడే ఉన్నాయి కౌంటర్స్ అన్నీ. మనది నాక్ ఎయిర్ ఫ్లైట్ అది అక్కడ ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. ఫుకెట్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి అయితే మనం బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. ఎదురుగా రాణి గారు ఉన్నారు, బాగున్నారు. కొన్నిసార్లు యూట్యూబర్ అయినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మామ. ఎందుకంటే ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా సరే యూట్యూబర్ అని చెప్పేసరికి ఓ నిజమా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు షోమి అని చెప్పి ఛానల్ చూసి మంచి విండో సీట్ ఇచ్చాడు బాబాయ్. విండో సీట్ ఇచ్చాడు. అలాగే నా బ్యాగేజ్ కూడా ఆల్మోస్ట్ 9 kgs అంత ఉంది. 7 kgs అలౌడ్. ఆడు పట్టించుకోవాలా. యాప్ బిగ్ యూట్యూబర్ 1.7 lakh సబ్స్క్రైబర్స్ అన్నాడు. థ్యాంక్స్ రా బాబు, విండో సీట్ అని చెప్తే విండో సీట్ ఇచ్చేసాడు. అది కొన్నిసార్లు బాగా యూజ్ అవుద్ది ఇలాగా. అదే ఇక్కడ రాణి గారు ఉన్నారు బ్యాక్ సైడ్, థాయిలాండ్ రాణి గారు అనుకుంటా. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఇది పెద్ద టాస్క్ ఎయిర్పోర్ట్లో. మన పర్సు, బెల్ట్, బొంగు, బోసన్ అన్నీ తీసి పెట్టాలి. బాగా పెద్ద చిరాకు ఇది మాత్రం. మొత్తం అన్నీ తీయాలి. చివరికి వీళ్ళు ఏం చేశారు, నా పర్ఫ్యూమ్ లేపేశారు అండ్ బాడీ వాష్ ఉంటుంది కదా అది కూడా లేపి పడేశారు. అవి అలవలేదు, సవతికారంట పడేయాలి అన్నారు.
సరే పడాయి నేనేం చేస్తాను అన్న. ఇంకేం చేస్తాం, వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకెళ్ళకూడదు అంటే పడదొబ్బారు. అవి మళ్ళీ కొనుక్కోవాలి మనం. సరిపోయింది. అలాంటి క్యారీ చేసినప్పుడు చూసుకోవాలి. పర్ఫ్యూమ్లు కానీ షాంపూలు కానీ ఏమైనా ఉంటే పడేస్తున్నారు కొంతమంది, కొన్ని చోట్లే. ఇదిగో ఈ నార్త్ ఏరియాలో అయితే దారుణం పడేసేది. అది ఇంకా ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్. ఇంకా అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు పటాయాని అయితే చక్కగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మామూలుగా ఉండదు. అక్కడ హోటల్ ఇన్ఫర్మేషను, అలాగే చూడాలని ప్రదేశాలు, పటాయా వాకింగ్ స్ట్రీట్లు, రచ్చలు, రంబోలాలు అన్నీ ఉంటాయి. వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, చూస్తూ ఉండండి. ఫుకెట్ ఎలా అనిపించింది, ఫుకెట్ ఫీఫీ ఐలాండ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ చేయండి. నాకు చాలా బూస్టప్లో ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీ ఎక్కడికి వెళ్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇండియా రాకుండా వేరే కంట్రీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తాను. మనకు దగ్గరలో కంబోడియా, లావోస్ ఉంది, వియత్నాం ఉంది, ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. పాసిబిలిటీ బట్టి మీకు ఏ కంట్రీ బాగుంటుంది, ఏ కంట్రీ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ కంట్రీకి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేస్తాను. ఓకే, ఇక్కడికి ఎక్కడికెక్కడ బోర్డ్స్ ఉంటాయి మా ఇందులో అయితే చూసుకోవచ్చు. మనది ఇదిగో 8:30కి నాక్ ఎయిర్ ఉంది కదా, డాన్ మియాంగ్ వెళ్ళేది. DD521 ఫ్లైట్ నెంబరు, గేట్ నెంబర్ 8కి వచ్చింది. ఇదే గేట్ నెంబర్ 8. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఓపెన్ చేస్తున్నారు. మనకు చూడండి June 1లోనే ఇచ్చాడు. సీట్ నెంబర్ స్టార్టింగ్లోనే 5A ఇచ్చేసాడు. ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్ మనది అదే. వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లోకి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ దిస్ ఈజ్ ప్రీమియం. మనోడు మంచోడే అబ్బా, ప్రీమియం ఇచ్చాడు. ఓ ప్రీమియం సీట్స్ ఇచ్చాడు మనకి. థాయిలాండ్ వాళ్ళు మంచోళ్ళు మామ. కొంచెం అడగగానే ఇది ప్రీమియం సీట్ ఇచ్చాడు బాబాయ్. యూట్యూబర్ అని చెప్పేసరికి ప్రీమియం ఇచ్చాడు. మామూలుగా అయితే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మనం తీసుకోవాలి. ఇది మంచోళ్ళు మామ, థాయిలాండ్ మంచోళ్ళు, మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. బ్యాంకాక్లో చాలా సినిమాల్లో హెలికాప్టర్లో బిల్డింగ్ పైన పెడతారు మామ. ఇదిగో ఇక్కడే చాలా సినిమాలు తీసారు ఈ బ్యాంకాక్లో. మా పూరి జగన్నాథ్ గారికి ఇష్టమైన బ్యాంకాక్ సిటీ అదిరిపోయింది అసలు. పైనుంచి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అమ్మ, ప్రతి బిల్డింగ్ పైన పెట్టుకున్నారు కదరా హెలికాప్టర్ ల్యాండింగ్. ఏ మనుషులురా మీరు, సూపరో సూపరో. వెల్కమ్ టు బ్యాంకాక్. బ్యాంకాక్ అయితే వచ్చేస్తుంది. ఇదే మనం వచ్చిన నార్త్ ఎయిర్. బాగుంది, బాగానే తీసుకొచ్చేసాడు. ఫ్లైట్ భలే కలర్ఫుల్గా బాగుంది మామ. ఏంటి 10th యానివర్సరీ అంటే లేదంటో ఫ్లైట్ మీద వేయించాడు ముద్ర. DMK ఎయిర్పోర్ట్ ఇది. ఇది కూడా చాలా పెద్దదే ఎయిర్పోర్టు. మనం ఇప్పుడు డొమెస్టిక్ టెర్మినల్ అయితే ఉన్నాము. టైం ప్రజెంట్ 10:25 అయింది, 10:26. ఇండియాలో ఐ థింక్ 9 అయ్యి ఉంటుంది. ఒక 1.5 hour ముందు ఉంటాం. ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్ ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. ఎయిర్పోర్ట్లో ఇది బాగుంది, బాగా నచ్చింది. దీని ఎదురుగా వెల్కమ్ టు డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, DMK ఎయిర్పోర్ట్ అంటారు. ఓ మై గాడ్. బయటకు వచ్చి బస్సు అయితే ఎక్కేసాను. మీరు పటాయా వెళ్ళాలంటే కనుక DMK నుంచి మీరు బస్సు ఎక్కితే మోచిట్ 2 అని అడగండి. మోచిట్ 1 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది. మోచిట్ 1 నుంచి అయితే పటాయాకి బస్సులు ఉండవు, 2 నుంచి అయితే ఉంటాయి.
వాళ్ళకి అడిగ 2 అని అడిగితే ఇక్కడ దింపుతారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి కనుక్కుందాం. బ్యాంకాక్ బస్ టెర్మినల్ ఇది. ఇక్కడ నుంచి పటాయాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇది మోచి 2 గుర్తుపెట్టుకోండి. మోచి 1 అంటే ముందే దింపేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాల్సిందే. అది వెళ్ళిపోతుంది. అది A1 బస్సు. డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి A1 బస్సు అయితే డైరెక్ట్గా ఇక్కడికి ఉంటుంది. ఈ మోచి 2కి వచ్చి మోచి 2 టెర్మినల్ 2 ఇది. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు పటాయాకి. మీరు మోచి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ దింపుతారు బయట. ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ 2 ఉంది కదా, 2 పక్కన ఇదిగోండి ఇక్కడ పటాయా 140 అని చెప్పి 34 నెంబర్ ఉంది. ఇక్కడైతే తీసుకోండి. ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కోట రేట్స్ ఉన్నాయి. ఇక్కడ 150, ఇక్కడేమో 140 బాట్ ఉంది. ఆ ముందు మాత్రం ఒక చోట 300 బాత్ అలా ఉంది. ఓర్ని ఇదేంట్రా అని చూస్తే ఈ ముందుకు వస్తే ఇక్కడ 140 ఉంది. ఒక్కో దగ్గర ఒక్కో ప్రైస్ ఉన్నట్టున్నా. ఏమో ప్రైవేట్ బస్సెస్ అనుకుంటా. మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 42 ఇచ్చారు. 42కి అయితే వెళ్ళిపోమన్నారు. అక్కడ బస్సు రెడీగా ఉంటుంది 12ంటికి నడన్నారు. ఎవ్రీ 1 అవర్కి ఉంటాయంట. అది చూసుకొని ఎక్కండి. ప్లాట్ఫామ్ నెంబర్ 42 దగ్గరికి వస్తే ఇదిగోండి 42. ఇక్కడ బ్యాంకాక్ నుంచి డైరెక్ట్గా పటాయా వెళ్ళే బస్సెస్ ఉంటాయి. అంటే అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికే రావాలి. వాళ్ళు ఇదే నెంబర్ ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్ నెంబరే ఇచ్చారు. 140 బాత్తో మనం అయితే పటాయా వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు పటాయా మామ. పటాయా వచ్చేసాం ఈ బస్సులో మనం. బ్యాంకాక్ టు పటాయా 2 గంటల సమయం పట్టింది. 2 గంటలు. ఇక్కడైతే పటాయా బస్ స్టాండ్లో అయితే దింపేసాడు. ఇదంతా పటాయా బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మన హోటల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా బోల్ట్లో బండి బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి. నాన్న వెళ్ళి తర్వాత రూమ్లో ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మనం జస్ట్ బయటికి రాగానే వాళ్ళు బైకులు పెట్టుకొని అడుగుతూ ఉంటారు ఎక్కడికి ఏంటి అని. మీరు అసలు వాళ్ళు అడిగేది ఎంత అంటే మనకి దీంట్లో ఒక 50 బాత్ చూపిస్తుంది. వాళ్ళు అడిగేది వాళ్ళేమో 100, 120 బాట్ అడుగుతున్నారు. దాని బదులు మీరు గోల్డ్ కానీ గ్రాబ్లో కానీ బుక్ చేసుకోవడం చాలా బెటర్. 50 బాత్తో అయిపోద్ది. పటాయాలు అడుగు పెట్టగానే చూస్తుంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండేటట్టే ఉంది. గట్టిగా ఉంది ట్రాఫిక్ మాత్రం. హోటల్కి వెళ్తున్నాము. బోల్డ్లో బుక్ చేసుకున్నా. వెళ్తూ సిటీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాకింగ్ స్ట్రీట్. ఇప్పుడు ఏముండదు, నైట్ అసలు సినిమా ఉంటుంది. ఇప్పుడంతా నార్మల్. మన రూమ్ దగ్గరలోనే ఉంది. నైట్ వెళ్దాం అక్కడికి. నేను పటాయాలో స్టే చేస్తున్న హోటల్ ఇది. అబూ నవాజ్ రెస్టారెంట్ హోటల్ కూడా. ఇక్కడ అన్ని మసాజులు ఉంటాయి, అన్నీ పక్కనే. మొత్తం ఇక్కడ మామూలుగా ఉండదు ఏరియా. రెస్టారెంట్ ఉంది, ఇక్కడ మసాజులు ఉంటాయి. జస్ట్ ఇదిగోండి ఆ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ ఒక 200 to 300 మీటర్స్ అంతే. వెళ్తే మనకి పటాయా వాకింగ్ స్ట్రీట్ చాలా చాలా దగ్గర. ఇది హోటలు. ఇక్కడ మసాజ్లు కూడా ఉంది, మసాజ్ పార్లర్ కూడా. ఇదిగోండి థాయి మసాజ్ అయితే 200 బాటు, ఫుట్ మసాజ్ 200 బాటు. బాగా చేస్తారు. మసాజ్ పార్లర్ కూడా ఉంది ఇక్కడ. హోటళ్ళు అన్నీ ఓకే. ఇదంతా మసాజ్ సెక్షను. అది ఇది అక్కడ మెరీన్ హోటల్. మనం పైకి వెళ్ళాలి. ఇక్కడేమో రిసెప్షను. ఇక్కడ మనం బుక్ చేసుకుని చూపిస్తే మనకైతే రూమ్ అయితే ఇచ్చేస్తారు. హాయ్ హాయ్ హాయ్. అది మనం పైకి వెళ్ళి అయితే మన రూమ్ అయితే చూపిస్తాను అండి. ఇంకా మనం పైకి వచ్చిన తర్వాత రూమ్ నెంబర్ 308. రూమ్ ఇలా ఉంది. బాల్కనీ ఉంది. ఓకే, చక్కగా వాటర్ బాటిల్ ఇచ్చారు. అంతా బాగుంది. ఏసీ. ఈ రూమ్ ఏంటంటే 1500కి వచ్చింది. 2 ఉండొచ్చు. వాష్రూమ్ కూడా బాగుంది. ఇక్కడ బాల్కనీ ఉంది చక్కగా. నైస్. మనకి పటాయా వాకింగ్ స్ట్రీట్ జస్ట్ పక్కనే.
ఎందుకంటే ఈ బిల్డింగ్లకి అవతలే పటాయా వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది. పటాయాలో ఇంకా బయటకు వచ్చాము. 7-Eleven మాత్రం చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కేయచ్చు. ఎక్కేసి 10 బాటిల్ చేతిలో పెట్టేసి దిగిపోవచ్చు. అలా ఉంటుంది. ఇంకా రేపు ఐలాండ్ టూరు అవన్నీ చాలా ఉంటాయి. కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియోస్ చూడండి. ఇవన్నీ మసాజ్ పార్లర్లే. ఎన్ని ఉన్నాయి చూడండి. రోడ్డు మీద పక్కన కూర్చుంటారు. రండి 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 అని పిలుస్తారు. వరుసగా ఉన్నాయి. ఇంకొంచెం టైం అయితే నెక్స్ట్ హడావిడి వేరేలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం 6:30 అలాగే అవుతుంది టైము. 8-9 దాటితే ఇంకా హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా మామ నిజంగా సోఫీ మసాజ్ కానీ నూరు మసాజులు ఉంటాయి. అవి తప్పకుండా చేయించుకోవాలి. అసలు మీరు గట్టిగా థాయిలాండ్లో వేటలాడేస్తాము, మాకు డబ్బులతో పని లేదు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి గ్రాండ్ హనీ 3 ఇదొకటి బెస్ట్ లొకేషను. చక్కగా వెళ్ళొచ్చు లోపలికి. బోల్డ్ మంది లైన్గా ఉంటారు. ప్రైజెస్ ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని రూమ్లో తీసుకెళ్ళి మసాజులు అవి వేయించుకోవచ్చు. మామూలుగా ఉండదు అసలు. బెస్ట్ లొకేషను గ్రాండ్ హనీ 3. 2లో ఎన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సోఫీ మసాజులు లోపల అబ్బో వేరే లెవెల్లో జరుగుతాయి మామ. అసలు మామూలుగా ఉండదు. జీవితంలో ఒక్కసారి చేయించుకోవాలి. అలా ఉంటే లోపల వరుసగా లైన్గా ఉంటారు. కూర్చోబెడతారు. వాళ్ళు ట్యాక్స్ కూడా ఉంటాయి. అమౌంట్ ఎంత ఏంటా అని మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళవచ్చు. అది అలా ఉంటుంది లోపల. ఇంకా ఉన్నాయి నా అంటే చూపిస్తా. మామ మీరు ఇండియాలో అమ్మాయిలకి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదని చెప్పి బాధపడుతున్నారా? ఇక్కడికి వచ్చి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మామ. థాయ్ ఫ్రెండ్లీ రేటింగ్ యాప్ ఇది. బీభత్సమైన మెసేజ్లు మీకే వస్తాయి. పాపలు మామూలుగా చేయరు. కానీ పిచ్చి పిచ్చిగా యూజ్ చేయకండి. కావాలంటేనే వాడుకోండి. ఇలాంటి ప్రత్యాపార ఇన్ఫర్మేషన్ నేను తప్ప ఎవడేవో మావోయ్. మా కుర్రోళ్ళు ఇబ్బంది పడకూడదని. నైట్ 1 గంట అయినా మనకి స్ట్రీట్ ఫుడ్ ఏది కావాలన్నా దొరుకుతుంది 24 అవర్స్. ఏంటి బ్రో ఇవన్నీ? ఇదన్నీ చేపలు, పీతలు, ఆక్టోపస్ బ్రో. ఆక్టోపస్. దిస్ వన్ నేమ్ squid. Squid. Yes. Okay. This is squid. This is fish. Cisco, bro. A squid. ఏం కాదులే బ్రో. ఇయే ఉంది. Shrimp. Give it this one, bro. You want one? ఏంటిది? What is this? Salmon. Salmon. Yeah, salmon. Salmon means Sashimi. 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 Yes. ఏదో సేమాన్ అంటే ఏంటిదో మరి అసలు అది. ఇవి అయితే నత్తలో గిత్తలో. దీని పేరేంటో కూడా తెలీదు. దీంట్లో చిన్న సైజు ఉంటాయి కదా అవి. అదైతే ఆర్డర్ చెప్పాము, వస్తుంది. అది ఎలాగుంటుందో ఒకసారి చూపిస్తా మీకు. ఇదిగోండి ఇప్పుడు చూపించా కదా మీకు. అదే ఇక్కడ ఉంది. సముద్రంలో జీవించేది ఏంటిదో మరి అది నత్తనాలో ఏమనాలో ఏంటిదో నాకు తెలీదు. ఆర్డర్ అయితే ఇచ్చాము. మనోడు ఫ్రెండ్ గట్టిగా తింటా అన్నాడు. ఇది సర్లే అని చెప్పి తీసుకున్నాం. ఒకసారి టేస్ట్ చేసేది చూస్తా. ఇప్పుడు ఆ సీ ఫుడ్తో పాటు ఇంకో సీ ఫుడ్ ఇది సష్మి అంట. సష్మి దీని పేరు. ఏందో మరి ఎలాగుంది అసలు. దీనికి ఉప్పు కారం ఏమీ లేదు, పచ్చి పచ్చిగా ఉంది. అసలు ఇది ఎలాగే తినాలనుకుంటా. ఇలాంటి ఘనకార్యాలన్నీ థాయిలాండ్లోనే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూస్తా మీకోసం. థాయిలాండ్లోనే స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవి మనం అసలు తినలేము, తినకూడదు కూడా. దీంట్లో ముంచుకున్నా సూపర్ మామ, మామూలుగా లేదు. సష్మి మాత్రం చూడండి. దీన్ని కూడా తిని చూపిస్తున్నా మీకోసం. బాబోయ్ అస్సలు ట్రై చేయకండి. వచ్చేటట్టు ఉంది. నా వల్ల కాదు. మీకోసం థాయిలాండ్లో చెత్త కూడా ట్రై చేసి చూపిస్తున్నా బావా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక ఎంతసేపు కక్కుని వస్తా. థాయిలాండ్ రుచుల్లో భాగంగా తెరిపియా. వన్స్ టెల్ మీ వన్స్ అగైన్ వాట్ ఇస్ ద నేమ్? తెరిపియా. యా, తెరిపియా ఫిష్ అంట. ఏదో సముద్రపు చేప ఇది. ఎలాగుందో చూడండి. ఓ మై గాడ్. ఇప్పుడు దీన్ని తినాలి.
థాయిలాండ్ రుచుల్లో భాగంగా ఇదిగో ఇదొకటి ఆర్డర్ ఇచ్చాము. తిని చెప్తాను ఈసారి ఇది ఎలాగుందో. మన ఎండు చేప ఉంటుంది కదా, అలాగుంది. ఇది బాగుంది, సముద్రపు చేప కదా. టేస్ట్ అనిపించింది మాత్రం. నైస్. టైం ఇప్పుడు ఎంత అయిందో అనుకున్నారు? ఎగ్జాక్ట్గా 2:15. అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా అసలు ఎలా ఉందంటే మంచి హల్చల్. చూడండి పాపలు బయట, ఎవరికి కావాలని వాడు తీసుకెళ్ళొచ్చు. హడావిడి, అన్నీ ఓపెన్ 24 hours. నిజం చెప్పాలంటే ఇక్కడ పగలంతా ఖాళీ, ఓన్లీ నైట్ టైం మాత్రమే ఫుల్ క్రౌడు, జనాలు, తిరగడాలు అన్నీ నైట్ టైమే. పగలంతా ఏమీ లేదు. పాపలు బుక్ చేసుకుంటే చాలు, ఇలాగా బైకుల మీద హోటల్ అడ్రస్ పెడితే వెళ్ళిపోతారు అంతే. ఇంకా మామూలుగా ఉండదు. అమ్మో, అసలు ఏదైనా నిజం చెప్పాలంటే మామ థాయిలాండ్లో డబ్బులు ఉంటేనే పని, లేదంటే మూసుకొని వచ్చామా చూసామా వెళ్ళిపోమా అంతే, అంతమించే ఉండదు. ఏ కార్ భలే ఉంది, క్యూట్ కార్. చూసారు కదా వీడియో, అది ఫుడ్ కూడా ట్రై చేసామా మీకోసం. మరి థాయిలాండ్ వచ్చి ఇలాంటి చెత్త చెత్త ట్రై చేయబోతే బాగోదని చెప్పి ట్రై చేశాను. అక్కున్నా కూడా కొంతసేపు, చేసేది ఏమీ లేదు. ఓకే, ఇంతవరకు ఈ వీడియో ఏం చేస్తున్నా, నెక్స్ట్ ఇంకా అదిరిపోయి వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అందరికీ టేక్ కేర్, బై బాయ్.